మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. ప్రతి ఏటా మొహరం సందర్భంగా రొట్టెల పండుగను నిర్వహిస్తారు. దీంతో నెల్లూరు నగరం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఈ నెల 6వ తేదీ ప్రారంభమైన ఈ రొట్టెల పండుగ కొనసాగుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు స్వర్ణాల చెరువుకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బారా షాహిద్ దర్గాకు తరలివస్తున్నారు. రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు వదులుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో ఒకరోజు మాత్రమే పండుగ నిర్వహించేవారు. క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో 5 రోజులుగా మార్చారు. తొలి రోజు సొందల్ మాలీతో పండుగ మొదలై గంధ మహోత్సవం పూర్తి చేసుకుంది. రొట్టెల పండుగ అనంతరం తహ్నీల్ ఫతాహా ముగింపు ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దర్గాకు వచ్చి రొట్టెలు తీసుకుంటే కోరిన కోర్కెలన్నీ తీర్తాయని భక్తుల విశ్వాసం. బారా షహీద్ దర్గా అంటేనే మనకు గుర్తుకు వచ్చేది సర్వమత సమానత్వం. బారా షహీద్ దర్గాలో మనం చూస్తున్నాం, నా చిన్నప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి, మా పెద్దల చిన్నప్పటి నుంచి ఇక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ దర్గా గంధాన్ని చూసుకొని ఆహ్లాదకరంగా సొన్నాల చెరువు దగ్గర పోయి ఆ చెట్ల కింద కూర్చునే వాళ్ళం. పాత రోజుల్లో తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే కొన్ని లక్షల మంది వస్తున్నారు. దాదాపు 25 నుంచి 30-40 లక్షల మంది వస్తున్నారు. మనం ఏదైతే హిందూ సోదరులు పెద్ద పండుగ వాళ్ళు చేసుకుంటారు, అదేవిధంగా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ చేసుకుంటారు, ముస్లింలు రంజాన్ బక్రీద్ చేసుకుంటారు. కానీ ఈ రొట్టెల పండుగ అనేది మనం అందరం కూడా కలిసి చేసుకుంటాం. సింహపురి ప్రజలు చేసుకునే పండుగ ఇది. ఇది కులాలకు మతాలకు అతీతంగా యూనివర్సల్ ఫెస్టివల్ ఇది. దీన్ని మొహరం జియారత్ అని ఉంటే మా హిందూ సోదరులు దీన్ని రొట్టెల పండుగని నామకరణం చేశారు. ఈ రొట్టెల పండుగకు వచ్చే ఏ భక్తుడు కూడా ఎటువంటి ఆటంకం, ఇబ్బంది జరగకుండా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తన పర్యవేక్షణలో, నారాయణ గారు, అదేవిధంగా ఇంకొక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సలహా సూచనలు తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, సంతాన రొట్టె, ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి. ఏ కోరిక కోరుకుంటే ఆ రొట్టె తీసుకుంటారు. కోర్కెలు తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను చెల్లిస్తారు. ఎవరికైతే ఆ రొట్టె కావాలో వారు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే రొట్టెల పండుగ పద్ధతి. చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి సంవత్సరము జనాలు పెరుగుతూ ఉన్నారు తప్ప తగ్గడం లేదు. సో దేశం నలుమూల నుంచి జనాలు వస్తున్నారు, ఫేమస్ అవుతున్నారు. దర్గా చాలా ఫేమస్. సో మేము ప్రతి సంవత్సరం 7 సంవత్సరాల నుంచి వస్తున్నాము.
పార్కింగ్ దగ్గర మాకు 2 కిలోమీటర్స్ అవతల పార్కింగ్ ఆపేశారు. సో అక్కడ నుంచి నడుచుకునే వచ్చాము. అయినా ఎప్పుడైతే దర్గాలకు వెళ్ళామో ఆ అలసట అంతా మర్చిపోయాము. చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత ఇక్కడ రొట్టెలు తీసుకోవడం మాకు ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. వచ్చిన వెంటనే రొట్టెలు దొరికాయి. మా పిల్లల చదువుల కోసం తీసుకున్నాము, మా బ్రదర్ పెళ్లి కోసం తీసుకున్నాము, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు తన కోసం తీసుకున్నాము. ప్రతి సంవత్సరం వస్తాము, తీసుకుంటాము. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మాకు మంచి జరిగింది. ఆ మంచిని మళ్ళీ మనం వేరే వ్యక్తికి ఇస్తున్నాం. సో వేరే వ్యక్తికి ఇస్తున్నాం అంటే మా మంచిని వేరే వ్యక్తికి పంచి ఇస్తున్నాం. సో వాళ్ళు మా మంచిని వాళ్ళు గ్రహించి మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి మంచి చేయడానికి మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తున్నారు. సో ఇలా కొనసాగుతూ ఉంది. సో చాలా సంతోషంగా ఉంది. మేము ఈ దర్గాకి ఇదంతా ఈ రొట్టెల పండుగ చాలా సార్లు జరిగింది, బట్ ఫస్ట్ టైం వస్తున్నాము. మేము నెల్లూరులోనే ఉంటాము అండ్ ఆల్సో ఫస్ట్ టైం వస్తున్నాము. చాలా బాగుంది అనమాట. ఇక్కడ అంటే అందరూ వదులుతున్నారు కానీ అందరు తీసుకుంటున్నారు కానీ ఎవరు వదలట్లేదు, బట్ చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా జరిగి అనుకొని మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలి తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ కోరికలో ఏదైతే న్యాయం ఉంటుందో ప్రతి ఆ కోరికని దేవుడు నెరవేరుస్తాడని చెప్పేసి మాకు ఇక్కడ చాలా నమ్మకము. ఈ రొట్టెల పండుగ మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కల్లా చాలా ప్రఖ్యాతిగాంచింది. మొత్తం భారతదేశంలో ఇతర విదేశాల నుంచి కూడా చాలామంది కొన్ని లక్షలాది మంది యాత్రలు ఎంతో నమ్మకంతో వచ్చి ఇక్కడ ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని అందరూ చాలా పవిత్రంగా చాలా అద్భుతంగా చేసుకుంటారు. అలాగే మేము కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు రొట్టెల పండుగప్పుడు కుటుంబంతో ఫ్యామిలీతో వస్తాం. మేము కూడా వచ్చి బారా షాహీద్ ఇక్కడ ఈ దర్గాకు వచ్చి దేవుణ్ణి మొక్కుకొని తిరిగి ఆ మొక్కులు కూడా తెచ్చుకుంటూ ఉంటాము. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా మొదటి రోజు జనసంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రొట్టెల పండుగ తొలి రోజు సోంధల్ మాలితో మొదలైంది. నా పేరు లక్ష్మి. మేము యాడికి నుంచి అనంతపురం జిల్లా యాడికి నుంచి వచ్చాము. మేము పోయిన సంవత్సరము ఆరోగ్య రెట్టె కోసం వచ్చినాము. ఆరోగ్య రెట్టె బాగుంది మాకి, అందుకని మేము ఇచ్చి మళ్ళీ మేము మా చెల్లెలి పెళ్లి కోసం అనే రెట్టె కోసం అని వచ్చాము. మా చెల్లెలి సంతానం రెట్టె కోసం వచ్చాము. నెరవేరితే మళ్ళీ సంవత్సరం వచ్చి మా చెల్లెలు ఇచ్చేసి మాకైతే నమ్మకం అయితే కుదిరింది. నా పేరు మోహన్ రెడ్డి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ రొట్టెల పండుగకు వస్తున్నాము. మాది దుత్తలూరు మండలము. మేము ఇక్కడే నెల్లూరులోని స్థిరపడ్డాము. మాకు బాగా నమ్మకంగానే ఉంది, చాలా బాగుంది, అన్ని జరుగుతున్నాయి. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము, తీసుకుంటాము, ఇస్తుంటాము. చాలా బాగుంది ఇక్కడ. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ, శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దర్గాలో ఏర్పాట్లను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్లో ఉండటం, ఆ రూరల్కి నేను శాసనసభ్యుడిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తూ, పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క బారా షాహీద్ దర్గాలో ఈ నెల 10, 11, 10వ తారీఖు గంధ మహోత్సవం, 11వ తారీఖు రొట్టెల పండుగ. ఈ యొక్క సందర్భంగా బారా షాహీద్ దర్గాకి భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భావనలతో ప్రార్థించి ఆ తర్వాత స్వర్ణాల చెరువులో పక్కనే ఉన్నటువంటి బారా షాహీద్ దర్గా ఆనుకుని ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటే ఆ కోరిక 100కి 100% తీరుతుంది. ఇది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇందుకు కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. గత 2 ఏళ్లుగా కరోనాతో సామూహిక ఉత్సవాలు చేయలేక తక్కువ మందితో నిర్వహించడం జరిగింది. ఈసారి కరోనా తగ్గింది కాబట్టి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. వచ్చే ఏ భక్తుడికి ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కూడా చేసేసాం. రొట్టెల పండుగలో సోమవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రొట్టెలు ఇచ్చి పుచ్చుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా సాగుతున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం, మతం, ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని
అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేశాక అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది. మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి. సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పనులు చేసుకుంటూ వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా ఫండ్లు కానివ్వండి, యాప్షీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం. కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ స్కూల్ సుమారుగా 33,000 పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. మన ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1,200 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ ఉంది. జియో 117 విత్డ్రా చేస్తూ జియో 21 తీసుకొచ్చాం. తద్వారా 9,600 పాఠశాల ప్రైమరీ స్కూల్స్ లో 1 క్లాస్ 1 టీచర్ అందజేస్తున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు స్వయంగా చూస్తారు. విద్యలో తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, ఉపాధ్యాయుల బాధ్యత ఉంటుంది, పిల్లలు ఉంటారు. ముగ్గురు కలిసికట్టుగా పిల్లోడు ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఎంతవరకు వచ్చారు, అతని బలహీనతలు బలాలేంటి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, దీనిపైన మొత్తం చర్చించడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. పోయిన సంవత్సరం డిసెంబర్లో మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా ప్రజాప్రతినిధులు మేమందరం తిరిగి పాఠశాలలకు వెళ్లేదానికి మంచి అవకాశం ఉంటుంది. అక్కడ కూర్చుని పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చర్చించడానికి మంచి అద్భుతమైన అవకాశం. కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోకూడదు దానిపైన చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే వ్యక్తి. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం కూడా జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. సోమవారం బారా షాహిద్ దర్గా గంధ మహోత్సవం వైభవంగా సాగింది. రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి 12 బిందెలతో గంధాన్ని ఊరేగింపుగా బారా షాహిద్ దర్గా ఈద్గా వరకు తీసుకువచ్చారు. అక్కడ ప్రార్థనలు నిర్వహించి పకీర్ల విన్యాసాల అనంతరం గంధం ఊరేగింపుగా దర్గాలోకి తీసుకువెళ్లారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేన్ ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బారా షాహిద్ సమాధులకు గంధాన్ని లేపనం చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు గంధాన్ని అందుకునేందుకు పోటీ పడ్డారు.
आले हजरत पीरान पीर की सुनते ही हुक्म आपका मुर्दे भी जी उठे सुनते ही हुक्म आपका मुर्दे भी जी उठे कितनी हसीन शान है पीरान पीर की। आले रसूल पाक है रोशन ज़मीर है आले रसूल पाक है रोशन ज़मीर है आले रसूल पाक है रोशन ज़मीर